నేను అడవికెళ్ళి తపస్సు చేయడం మీకు ఇష్టం లేదా? మీ సేవలు చేసుకుంటూ ఇక్కడే ప్రాణం వదలమంటారా? కుమారా, అడ్డు తప్పుకోండి. అడ్డు తప్పుకోండి తల్లి. నేను అడవికెళ్ళి తపస్సు చేసి గొప్ప మహర్షినవుతా. వేదాలు పఠించి పెద్ద పండితునవుతాను. నా దారికి అడ్డు రాకండి. మమ్మల్ని వదిలి వెళ్ళకు కుమారా. ఈ వృద్ధాప్యంలో మమ్మల్ని వదిలి వెళితే మమ్మల్ని చూసేదెవరు కుమారా? మీ సేవలు చేసుకుంటూ ఇక్కడే ప్రాణం వదలమంటారా? ఈ జన్మలో ఏం సాధించక దిక్కులేని చావు చావమంటారా? నేను గొప్ప మహర్షి అవడం మీకు ఇష్టం లేదా? తపస్సు ఇక్కడ చేసుకున్న ఆయన నీకెలాంటి ఆటంకం రానివ్వం. మేమిద్దరం కలిసి నీకు సేవ చేస్తాం. వెళ్ళకు నాయన. అవును కుమారా, ఈ ప్రాంతంలోనే నీ తపస్సు గావించు కుమారా. పుత్ర, నీ మీద ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నాం. వెళ్ళకు, మమ్మల్ని విడిచి వెళ్ళకు నాయన. నా మాట ఆలకించు నాయన. నా మాట విను నాయన. నేను మీకు జన్మించి ఉండకపోతే మీరేం చేసేవారు? బతికేవారు కాదా? అలాగే మీకు జన్మించలేదనుకోండి, హాయిగా బతకండి. అలా అనుకురు కుమారా. మమ్మల్ని దిక్కుమాన వాళ్ళు చేసి వెళ్ళకు కుమారా. వెళ్ళకు నాయన, వెళ్ళకు కుమారా. వెళ్ళకు కుమారా. వెళ్ళకు నాయన. కుమారుడు వెళ్ళిపోయాడు. ఆపండి స్వామి, ఆపండి. ఆపండి. కుమారుడు వెళ్ళిపోయాడు. అమ్మా, నానా, అమ్మా, నానా, అమ్మా, నానా, కుమారా, అమ్మా, కుమారా, నానా, అమ్మా, నానా. స్వామి, కుమార్, నానా, అమ్మా, కుమారా, 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 కుమారా. కుమారా, నాయనా, కుమారా. క్షమించమ్మా, క్షమించు నాన్న. తప్పైంది నాన్న. మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళను. కాళ్ళ దగ్గర పడి ఉంటానమ్మా. చాలా సంతోషం నాయన. చాలా సంతోషం పుత్ర. ఈ కాళ్ళ దగ్గర పడి ఉంటానమ్మా. చాలా సంతోషం నాయన. అది చాలు. శ్రీమన్నారాయణమస్తు. అవును దేవి, చాలా పొద్దుపోయింది. నువ్వు భోంచేసావా? ఏంటి స్వామి కొత్తగా అడుగుతున్నారు? నేనెప్పుడైనా మీరు తినకముందు భోంచేశానా? లేదు. లేదు. సరే. ఏమిటి అలా చూస్తున్నారు? చారు రుచిగా లేదా? చాలా రుచిగా ఉంది. పేదరికం వల్ల, నా కష్టాల వల్ల నీకు సరైన భోజనం పెట్టలేకపోతున్నాను. మిమ్మల్ని సుఖపెట్టలేకపోతున్నాను. నువ్వు నాతో పాటు కష్టాలు పడుతున్నావు. ఈ కష్టాలు ఏమైనా నాకు కొత్త స్వామి? పిల్లల్ని తీసుకుని మీ పుట్టింటికి వెళితే ఈ కష్టాల బాధలు తప్పుతాయి కదా దేవి. అంటే మీకు దూరంగా ఉండమంటారా? మీరు శ్రీహరికి దూరంగా ఉండగలరా? ఆయన నామస్మరణ మరవగలరా? మాట్లాడరేంటి స్వామి? నేనేం చెప్పను దేవి, అన్నీ నీకు తెలుసు. నా శ్రీహరికి దూరంగా ఉండగలనా? ఆయన నామస్మరణ మరవగలనా? ఆ శ్రీహరి నా సర్వస్వం. నా స్వామిని మరిచి నేనెలా ఉండగలను దేవి?
మీరు మీ శ్రీహరిని వదిలి ఎలా ఉండలేరో నేను నా దేవుణ్ణి వదిలి ఉండలేను. స్త్రీకి పతియే దైవం. ఈ లోకం విడిచిపోవాలనుకున్నా దీర్ఘ సుమంగలిగా పోవాలనుకుంటుంది స్వామి. మీరు అడిగిన దాంట్లో ధర్మం ఉందా స్వామి? మీ దైవం మీకెలాగో నా దైవం నా కన్నుల ఎదుట ఉంటే చాలు. నువ్వే గెలిచావు దేవి. ధర్మవ్యాధుడికే ధర్మం తెలిపావు. అందుకే ఆడది అదృష్టవంతురాలంటారు. మగవాడు జపతప దాన ధర్మాలు ఎంతో శ్రమిస్తే రాని పుణ్యం స్త్రీకి కేవలం ఒక పతి సేవలోనే లభిస్తుంది. ఇది ఈ జన్మకి చాలు స్వామి. నారాయణ. జై శ్రీమన్నారాయణ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.